9.7% ఎక్కువ. ఇది భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన గొప్ప విజయం. 10 ఏళ్ల గ్రోత్ రేట్ తీసుకుంటే 6.5% నమోదవుతున్నప్పటికీ కోవిడ్ 2 ఏళ్లు మినహాయిస్తే 8%కి పైగా సగటు గ్రోత్ రేట్ సాధించింది భారతదేశం. రూపాయి విలువను గౌరవాన్ని పెంచిన మోదీ ప్రభుత్వం. రూపాయిని గ్లోబల్ కరెన్సీగా మార్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య వర్తకం జరగాలన్నా తప్పకుండా అమెరికన్ డాలర్లోనే జరుగుతుంది. కానీ మోదీ గారి ప్రభుత్వం ఈ సంప్రదాయానికి స్పష్ట కలిగింది. అగ్రదేశం ఒత్తిళ్లను తట్టుకుని మరీ మన రూపాయల్లోనే ఇతర దేశాలలో వ్యాపారం చేస్తుంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తే మన రూపాయల్లో చెల్లింపులు చేస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తీసుకున్న క్రూడ్ ఆయిల్ కు కూడా భారత్ రూపాయల్లోనే చెల్లింపులు చేస్తుంది. సౌదీ అరేబియాకు కూడా రూపాయలే చెల్లిస్తామని ఇండియా తేల్చి చెప్పింది. 18 దేశాలతో జరిగే వర్తక వాణిజ్యాలకు రూపాయినే వాడతామని మన దేశం ఆ దేశాలతో ఒప్పందం చేసింది. ఈ పద్ధతి వల్ల మన రూపాయి ప్రపంచ కరెన్సీగా మారిపోయింది. మన రూపాయికి ఇప్పుడు అంతర్జాతీయ డిమాండ్ ఏర్పడింది. మన దేశంలోని విదేశీ మారక ద్రవ్యం విలువలు పెరిగిపోయాయి. దీనివల్ల మన రూపాయి విలువ పెరుగుతుంది. యూపీఐ చెల్లింపులో కొత్త చరిత్రను రాశారు. నగదు బట్వాడా డిజిటలైజ్ కావడం ఇండియా ఎకానమీ బలపడడానికి కారణమైంది. 2016లో ఇండియాలో యూపీఐ పద్ధతిని ప్రవేశపెట్టింది. 2016లో కేవలం 1 మిలియన్ ట్రాన్సాక్షన్ యూపీఐ ద్వారా జరిగితే 2022 నుంచి 23 సంవత్సరం వచ్చే నాటికి 10 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇవాళ రిటైల్ మార్కెట్లో 75%కి పైగా చెల్లింపులు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. భారతదేశ యూపీఐ ఆన్లైన్ పేమెంట్ ద్వారా రూపాయి ఇప్పుడు సింగపూర్, నేపాల్, భూటాన్తో సహా చాలా దేశాల్లో చలామణి అయ్యే పరిస్థితి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారతదేశ డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ 2253 ట్రిలియన్ రూపాయలకు చేరుకుంటుంది. వచ్చే ఏడాదికి అది 7000 ట్రిలియన్ రూపాయలకు చేరుకుంటుందని అంచనా. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు నగదు బదిలీ విధానానికి టార్చ్ బేరర్ గా నిలిచింది. నల్లధనం సరఫరాను, చలామణిని తగ్గించడానికి ఉపయోగపడింది. దొంగ నోట్ల బెడదను బాగా నివారించింది. సాఫ్ట్ పవర్ ను పెంపొందించడంలో భారత్ విజయం. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఖ్యాతి నిలపడంలో, విదేశీ మారక ద్రవాన్ని పెంపొందించడంలో, మన రూపాయికి విలువ పెంచడంలో సాఫ్ట్ పవర్ పాత్ర ఎంతో ఉంది. మన దేశ కళలు, మన దేశ ఉత్పత్తులు, మన దేశ సంస్కృతి, యోగా లాంటి మన దేశ ప్రత్యేక విద్యలు విశ్వవ్యాప్తం కావడం వల్ల భారత్ ఇమేజ్ మాత్రమే పెరగలేదు, మన వ్యాపారాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. సగానికి సగం తగ్గిన ద్రవ్యోల్బణం. మనలాంటి దేశాలను బాగా వేధించే సమస్య ద్రవ్యోల్బణం. దీనివల్ల రూపాయి విలువ తగ్గుతుంది. మార్కెట్లో వస్తువులు, సేవల రేట్లు పెరుగుతాయి. 2014లో మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయానికి దేశంలో 10.02% ద్రవ్యోల్బణం ఉండేది. కానీ 2024 నాటికి అది 4.83% వచ్చింది. మోదీ గారి ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి చేసిన కృషి ఎంతగా ఫలించిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. మేక్ ఇన్ ఇండియా ఉద్యమంతో పెను విప్లవం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం భారతీయ ఆత్మతో ఆలోచించి భారతీయ వనరులతో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇందుకోసం మేక్ ఇన్ ఇండియా అనే ఉద్యమమే నడుస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ దేశ రూపురేఖలను మార్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ విభాగం వాటా దేశ జీడీపీలో 14 నుంచి 25%కి పెరిగింది. దేశంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసింది. పారిశ్రామిక వృద్ధి రేటు పెంచింది. లక్షలాది ఉద్యోగాల కల్పనకు దోహదపడింది. పెట్టుబడులు పెరగడానికి ఉపయోగపడింది. దేశం అనేక విషయాల్లో స్వయం సమృద్ధి సాధించింది. విదేశాల నుంచి దిగుమతులు తగ్గిపోయాయి, భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. అంతిమంగా మన దేశ జీడీపీ ఇవాళ ఇంతగా పెరగడానికి మేక్ ఇన్ ఇండియా ఎంతో సహాయం చేసింది. 4 రెట్లు పెరిగిన కేంద్ర బడ్జెట్. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఆ దేశ వార్షిక బడ్జెట్ ఓ కొలమానం. 2014లో యూనియన్ బడ్జెట్ వాల్యూమ్ 11.89 లక్షల కోట్లు. 2024లో యూనియన్ బడ్జెట్ వాల్యూమ్ 48.21 లక్షల కోట్లు. అంటే 10 ఏళ్లలో మన బడ్జెట్ 4 రెట్లు పెరిగింది. దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఈ నిధులు వాడుకుంటున్నాము. భారీగా పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవాహం పాల్గొంది. వివిధ ఆర్థిక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని పెంచడంతో చైనాతో సహా వివిధ దేశాల సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. 2014 నుంచి 15 ఆర్థిక సంవత్సరంలో దేశంలో $45.14 బిలియన్ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి.
2021 నుంచి 22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా $84.83 బిలియన్ విదేశీ పెట్టుబడులు వచ్చి పడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు $71 బిలియన్ సమకూరాయి. దేశంలో రాజకీయ ఆర్థిక స్థిరత్వం, సరళీకృత విధానాలు, మౌలిక సదుపాయాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా మారడం వల్ల దేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు గొప్పగా అమలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇవాళ దేశంలోని 81 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం, గోధుమలు అందుతున్నాయి. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆహార భద్రతా పథకం. భారత ప్రభుత్వం పూనుకుని ముద్ర లోన్స్ ఇవ్వడం వల్ల దేశంలో 1,12,00,000 మంది కొత్తగా ఉపాధి పొందగలిగారు. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ముద్ర లోన్స్ అందడం వల్ల లక్షలాది మంది యువకులు ఇవాళ వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. దేశంలోని 3.40 కోట్ల మంది పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల పక్కా ఇల్లు దక్కాయి. మౌలిక సౌకర్యాల కల్పనలో కూడా దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో మనమంతా కళ్ళారా చూస్తున్నాం. గడిచిన 10 ఏళ్లలో దేశంలో రోడ్లు, రైళ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు బాగుపడ్డాయనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. 2014లో మొత్తం భారతదేశంలో 91,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుంటే గడిచిన 10 ఏళ్లలో కొత్తగా 95,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. అందరికీ నమస్తే. నేను మీ బిఆర్ విజయరామరాజు. ఇప్పుడైనా ప్రతి ఒక్కరు కళ్ళు తెరవండి. ఏ పార్టీ వాళ్ళైనా కానీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు, ఇండియా ఎట్లా డెవలప్ అవుతుందో మీరు చూస్తారు కదా. ఏదో అపోజిషన్ వాళ్ళు చెప్తారు మతతత్వాల పార్టీ అని, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. వాళ్ళది పట్టించుకోకండి. వచ్చే రోజులలో ప్రతి ఒక్కరు తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేయండి, బీజేపీని తీసుకురండి. మనం కూడా తెలంగాణ మంచిగా డెవలప్మెంట్ చేద్దాము. మన సెంట్రల్ ఎట్లాగో మళ్ళీ బీజేపీ వస్తుంది కాబట్టి ఈ తెలంగాణలో కూడా బీజేపీని తీసుకురమ్మని ప్రతి ఒక్క అన్నతమ్ములకు, అక్కచెల్లెళ్ళకి అందరికీ నేను కోరుతున్నా. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి, అందరికీ తెలపండి. చాలా విషయాలు తెలియదు మీకు. మోడీ గారు చాలా బాగా చేస్తారు. మన గ్రే వార్డ్కి కూడా పైసలు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లోకి ఇస్తున్నారు. ఏ ఇంట్లో అయితే టాయిలెట్ లేదో ఆ ఇంటికి దన్మని పైసలు వచ్చేసి మీరు పెట్టుకుంటే రోడ్డు పైన స్ట్రీట్ ఎవరైతే మన స్ట్రీట్ల పైన చిన్న బిజినెస్ చేస్తారో అరటి పండ్ల బండి వాళ్ళు కూడా ఇమీడియట్లీ 10,000 ఇస్తున్నారు. ముద్ర లోన్ 10 లక్షల నుంచి మళ్ళీ 20 లక్షలకు పెంచిండ్రు. అట్లా ఎన్నో మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం అన్నీ చాలా చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఈ వీడియో మ్యాక్సిమం చేయండి, షేర్ చేయండి అందరికీ. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బీజేపీకి సపోర్ట్ చేయండి వచ్చే రోజులలో. థ్యాంక్ యూ. షేర్ చేయండి వీడియో తప్పకుండా ప్లీజ్.